ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుధారామరెడ్డి గారు. ముఖ్యంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గోల్డ్ అప్కమింగ్ డేస్లో ఇచ్చే రిటర్న్స్ వీటిపై ఒక అవగాహన తెచ్చుకుందాం సార్ మాటల్లో. నమస్కారం సార్. నమస్తే. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ట్రెడిషనల్గా మన వాళ్ళు ఎప్పటి నుంచో బిఫోర్ మార్కెట్స్ మనకు తెలియక ముందు నుంచి మనం చేసే ల్యాండ్ అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా కాలంగా అవి పాతుకుపోయి ఉన్నాయి మన ఎమోషనల్గా కూడా. అయితే అప్కమింగ్ డేస్లో ఇవి మార్కెట్కి ఈక్వల్గా రిటర్న్స్ ఇస్తాయి అనేది అయితే జరగని పని. బట్ ఎంతవరకు రిటర్న్స్ ఇస్తాయి అనేది తెలుసుకోవచ్చా? ట్రెడిషనల్గా గోల్డ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎసెట్ క్లాస్ అండి. పర్టికులర్గా ఇండియాలో అమ్మాయి పుట్టిందంటే ఇంకా గోల్డ్ ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయినట్లకే. అండ్ మనం చూసిన అన్ని జ్యువెలరీ షాపులు అన్నింటిలో కూడా స్కీమ్లో జాయిన్ అయ్యి మంత్లీ ఇంతని కడతా ఉంటారు చాలామంది. అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నా ఉంటే అది ఒక ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ లాంటి అనమాట. అది రిటర్న్ పాయింట్ ఆఫ్ లో చెప్తే గోల్డ్ అంత గ్రేట్ అసెట్ అయితే ఏం కాదండి. బట్ డెఫినెట్గా బ్యాంకు డిపాజిట్స్తో పోల్చుకుంటే మాత్రం డెఫినెట్గా బెస్ట్ అసెట్. బట్ స్టాక్ మార్కెట్తో పోల్చుకుంటే మాత్రం రిటర్న్స్ అంత ఎక్కువ ఇవ్వదు. ఇయర్లీ యావరేజ్ మీద ఒక 12% అలా ఎక్స్పెక్టేషన్స్ అంటే కనుక గోల్డ్లో పెట్టచ్చు. గోల్డ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే స్టేబుల్ అసెట్ క్లాస్ అది. అంటే పీస్ ఆఫ్ మైండ్తో నిద్రపోవచ్చు. స్టాక్ మార్కెట్లో ఉంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది కానీ బట్ స్ట్రెస్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. కాలేజ్ బీటా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఆల్ఫా ఎక్కువ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. బట్ గోల్డ్ అలా కాదు, బీటా చాలా తక్కువ, స్టేబుల్గా ఉంటాయి అవి. అందుకని ఈ ఎమోషనల్గా డిస్టర్బ్ అంటూ అవ్వనమాట. పైగా ఈ అసెట్లో ఉన్న బీటీ ఏంటంటే ఎప్పుడు చూసుకుంటే మురిసిపోవచ్చు, హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, అది మూవీనే కాకపోయినా. యా, అందుకని దీన్ని ఎసెట్ లాగా ట్రీట్ చేసే బదులు ఒక ఎమోషనల్గా ఒక హ్యాపీనెస్గా దాన్ని ఉంచుకోవడంతో జనాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారనమాట. అందుకని ఈ రేట్ ఆఫ్ రిటర్న్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మాత్రం 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన డేటా కనుక చూసామనుకోండి, లాస్ట్ 1 yearలో 24% వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ నిఫ్టీ కంటే ఎక్కువ వచ్చింది. ఈ సంవత్సరం గోల్డ్. ఓకే, ఎందుకంటే చార్ట్స్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయినాయి. అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ని కొంటా ఉన్నాయి. ఒక ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళే RBI వాళ్ళు నెలకొచ్చేకల్లా 9 టన్నులు గోల్డ్ కొంటున్నారు. చైనా వాళ్ళు 30 టన్స్ కొంటున్నారు. అంటే వరల్డ్ వైడ్గా గోల్డ్ని సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయి అనమాట. డాలర్ని డంప్ చేసుకుంటూ ఆ డాలర్ బదులు గోల్డ్ని స్టోర్ చేస్తున్నాయి. అందుకని ఈ సంవత్సరం పరిగెత్తని. బట్ అదర్వైజ్ అయితే ట్రెడిషనల్గా ఒక 12% అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు యావరేజ్గా. యా, మనం డేటా కనుక చూసాం, లాస్ట్ 1 year చూస్తే 24% ఉంది. అండ్ లాస్ట్ 5 years అంటే ఈ రోజు నుంచి 5 years బ్యాక్ వెళ్ళి నువ్వు పెట్టారనుకున్న ఇన్వెస్ట్మెంట్ నీకు వస్తున్న రిటర్న్స్ 14%. అండ్ 10 years ఈ రోజు నుంచి బ్యాక్ వెళ్ళి 10 years బ్యాక్ నువ్వు కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే నీకు వచ్చింది 8.7%. అండ్ 15 years ఇప్పటి నుంచి బ్యాక్ వెళ్ళి ఒక 15 years బ్యాక్ వెళ్ళి పెట్టావనుకో ఇన్వెస్ట్మెంట్ నీకు వస్తుంది 10%. అంటే డేటా ఏంటంటే యావరేజ్ మీద బిట్వీన్ 8 అండ్ యావరేజ్ మీద 12% దాకా వస్తుంది. సో మనం యావరేజ్ 12% అనుకోవచ్చు. బట్ ఇందులో బీటీ ఏంటంటే వచ్చింది తక్కువైనా కూడా ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మార్కెట్ వాలటిలిటీ పెద్దగా అవ్వదు. ఈరోజు మార్కెట్ దారుణంగా పడింది, చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు పెట్టిన వాళ్ళందరూ. గోల్డ్ అలాంటివి ఉండవు, ఎందుకంటే రోజు ట్రాక్ చేయరు కదా, అది ఎప్పుడో అవసరమైనప్పుడే అమ్ముతారు అంతే, అదర్వైజ్ ఉండదు. కాబట్టి ఎవరైనా కన్జర్వేటివ్గా ఉండి బ్యాంకుల్లో డిపాజిట్ చేసే బదులు లేదా అగ్రికల్చర్ ల్యాండ్ ఇలాంటి కొనే బదులు ఈ గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి యావరేజ్ రిటర్న్స్ మనం 12% ప్రయాణం చొప్పున తీసుకోవాలి. సో ఇందులో మళ్ళీ గోల్డ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటే ఆర్నమెంట్స్ ఆర్ గోల్డ్ బిస్కెట్స్ వర్సెస్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఎంతవరకు డిఫరెన్స్ ఉండొచ్చు? బేసికల్గా సోవరింగ్ గోల్డ్ బాండ్ బెటర్ అండి. నీకు 2.5% వడ్డీ ఫ్రీగా ఇస్తారు గోల్డ్ ప్రైస్తో పాటు. బట్ మన ఇండియాలో ఈ సోవరింగ్ గోల్డ్ బాండ్ అంత ఎక్కువ మంది లైక్ చేయరండి. ఎందుకంటే గోల్డ్ కొనడం అంటే అది బ్లాక్ మనీతో కన్వర్ట్ చేస్తుంటారు. ఇండియాలో గోల్డ్ అంతా స్మగ్లింగ్ కూడా ఎక్కువ ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. అఫీషియల్ రూట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎక్కువ మంది పల్లెటూరులో వాళ్ళకి అసలు పల్లెటూరులో అఫీషియల్ గోల్డ్ ఎంత ఎవరికి తెలియదు, ఎప్పుడు తెలియదు, ఏముండవు వాళ్ళకి. జిఎస్టీలు పే చేయరు అండ్ ఎక్కడ కొంటున్నారో తెలియదు. ఉన్న గోల్డ్ రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఏమి ఉండదు. సోవరింగ్ గోల్డ్ బాండ్ తీసుకున్నావు అనుకోండి, నువ్వు అఫీషియల్ రూట్లో వచ్చేసావు, ట్యాక్స్లు పడతాయి. ఓకే, మధ్యలో డ్రాప్ అయితే ట్యాక్స్లు పడతాయి. ఒకవేళ 8 years దాకా ఉంటే కనుక ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ వస్తాయి, 2.5% ఉంటాయి. అఫీషియల్గా నువ్వు అమ్ముకోవచ్చు మళ్ళీ ఆన్లైన్లో వీటితో. బట్ ఎంతమంది కొనగలుగుతారు సోవరింగ్ గోల్డ్ బాండ్స్ని? మనకి మోర్ ఎవర్ ఇందులో ఎమోషనల్ ఎలిమెంట్ ఏం లేదు. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఎంత పుష్ చేసినా ఈ సోవరింగ్ గోల్డ్ బాండ్స్ అనేది అంత ఎక్కువ సక్సెస్ అవ్వదు. బట్ ట్రెడిషనల్ కంపేర్ చేసుకుంటే కొన్ని వేల కోట్లైనా కొంతవరకైనా జనాలను ఇటు మార్చింది అనమాట అది. ఓకే, అంతవరకు కొంత గుడ్ థింగ్ అనమాట అది. అట్లీస్ట్ మోడర్న్ పీపుల్
గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకునే వాళ్ళు ఫిజికల్ గోల్డ్తో పోల్చుకుంటే కొంతమంది దీంట్లో రాగలిగారు. బట్ ట్రెడిషనల్ పీపుల్ అయితే ఎవరు రారు, ఫిజికల్ గోల్డ్ కొంటారు, అంతే స్టోర్ చేస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా చూసుకున్నా కూడా గోల్డ్కి సంబంధించి మనకున్న ఈవెంట్స్, మ్యారేజెస్ కానీ లేకపోతే ఇంకా ఎటువంటి ఫ్యామిలీ ఈవెంట్స్ చూసుకున్నా దానికి ఒక రకమైన రిలేషన్లో ఉండిపోయారు జనాలు అంతా కూడా. అంటే దాని మీద సింపుల్, నేను రిచ్ అని నేను సొసైటీని నేను ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేయాలంటే నేను రిచ్ అని పొద్దులు చెప్పే బదులు మెడలో ఒక 10 తులాలు గోల్డ్ వేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అవతల వాళ్ళు వింటారు నా మాట అనే ఒక నానుడి ఉందన్నమాట. అది లేని వాళ్ళు ఏమో రోల్డ్ వేసుకుంటారు, ఉన్న వాళ్ళు ఏమో గోల్డ్ వేసుకుంటారు. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఏమో ఏం వేసుకోకుండా వెళ్తారు. అది స్టేటస్ సింబల్ లా చూడొచ్చు అంటారు. డెఫినెట్గా, లేకపోతే దాని మీనింగ్ మెడలో వేసుకొని తిరగాల్సిన అవసరం చెప్పండి. ఎప్పుడైనా బలవంతుడు బలహీనుడి దగ్గర నేను బలవంతుని చెప్పకూడదు, అండ్ రిచ్చోడు పూర్వుడి దగ్గరికి వెళ్ళేసి నేను రిచ్ చూసాను చెప్పకూడదు. మన స్ట్రెంత్ పక్కన వాళ్ళకి ఈస్కలాగా ఉంచకూడదు, వాటిని ఎంజాయ్ చేసేలాగా ఉంచాలి. బట్ ఇవన్నీ వేసుకొని ఏం స్టేట్మెంట్ ఇస్తానికి మీరు బయలుదేరారు అంటే ఐఎమ్ రిచ్ అని చెప్పడం అంతే. బట్ ఇండియన్ సొసైటీలో ఒక ట్రెడిషన్స్ మన దాని మీద సెటర్ లేకూడదు. ఇట్స్ ఏ గెట్ టుగెదర్ టైప్, అండ్ వాటికి ఇంత అమౌంట్ అని మనం చేయలేము. ఓకే, ఇప్పుడు ముఖేష్ అంబానీ అల్ట్రా రిచ్ వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు, బట్ వాళ్ళు కూడా అంత గ్రాండ్గా ఇండియా మొత్తం పిలిచి ముంబై హోటల్స్ అన్ని నింపి మరీ చేశారు కదా. అంటే మన ఇండియాలో ఒక ట్రెడిషన్ అంతే, డెఫినెట్గా. కాకపోతే ఒకటి, వాళ్ళు 5,000 కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళ టోటల్ అసెట్స్తో పోల్చుకుంటే 0.2 0.3 మొత్తం అసెట్స్తో పోల్చుకుంటే. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర అంటే లేనోళ్ళు కూడా అప్పులు చేసి మరీ చేస్తారు. ఒక స్టడీ ప్రకారం అయితే ఓవరాల్ ఒక మ్యారేజ్ పెట్టేది లైఫ్ టైం పెట్టే అమౌంట్తో పోల్చుకుంటే 10% అంటారు. ఎడ్యుకేషన్ కోసం పెడతా వాళ్ళు, మ్యారేజ్ కోసం పెడుతున్నారు. అంటే మ్యారేజ్ అనేది అంత గ్రాండ్ లైఫ్ స్టైల్ ఈవెంట్ అనమాట. న్యాచురల్గా ఆ టైంలో మ్యాక్సిమం ఖర్చు పెడతారు. ఫుడ్ కోసం ఖర్చు పెడితే అర్థం ఉంది, 10 మందికి కడుపులు నింపడం అనేది అద్భుతమైన విషయం, అందులో డౌట్ లేదు. బట్ ఈ అతిగా అలంకరణలు, ఈ గోల్డ్ ఆ ఇళ్ళు పెట్టేసి అంత వర్త కాదు. బట్ ఇండియా అంటేనే సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్, కలర్ఫుల్ లైఫ్స్. సో అందుకని మన ట్రెడిషన్ చూసి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి తప్ప మన దాంట్లో లూపల్స్ మనం ట్రై చేయకూడదు. ఇంకేదైనా ఉంటే వేరే దాంట్లో చూసుకోవచ్చు అనమాట. అందుకని గోల్డ్, సెలబ్రేషన్స్, ఇండియా, ఉమెన్, వీళ్ళందరికీ చాలా అభివన్ సంబంధం. సో యా, బట్ డిప్రిషియేషన్ అసెట్స్తో పోల్చుకుంటే బెటరే కదా, డెఫినెట్గా బెటరే కదా. అందుకని యూ షుడ్ ఎంకరేజ్ దెమ్. నో ఇష్యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.